హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు సినిమా థియేటర్కి రానున్న టైంలో సినిమా థియేటర్లు బంద్ అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దానిపై ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దుమారం జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయం. ఈ కథ అంతటికి మూలకారకుడు ఎవరు, అసలు విలన్ ఎవరనేది అనుశ్రీ సత్యనారాయణ అయితే బయటపెట్టాడు. ఆయన ఎవరో కాదు, జనసేనకు సంబంధించిన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి. ఆయన గతంలో ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే ఆయన్ని కొన్ని థియేటర్లు ఉండడం, ఆ థియేటర్లకు సంబంధించిన యాజమాన్యాలతో మీటింగ్లో అతను కూడా పాల్గొనడంతో ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే చేశారు తప్ప బయట వాళ్ళు కాదు అంటూ కూడా దిల్ రాజు కూడా చెప్పడంతో జనసేన పార్టీ నుంచి ఎవరున్నా సరే కూడా ఆయన ప్రస్తుతం పార్టీకి సంబంధించిన పనులకు దూరంగా పెట్టి జనసేన వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ కుట్రను బయట పెట్టాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం అతన్ని పక్కకు పెట్టడం జరిగింది. పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఖచ్చితంగా మీరు ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఈ విషయంపై వివరణ ఇస్తూ అనుశ్రీ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అసలు కారకుడు దిల్ రాజుకి సంబంధించిన తమ్ముడు శిరీష్ రెడ్డి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఆ నలుగురు అంటూ గత కొంతకాలం నుంచి వస్తుందో ఆ నలుగురు ఎవరో కాదు, దిల్ రాజు, శిరీష్ రెడ్డి, అతని తమ్ముడు శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, ఏషియన్ మల్టీప్లెక్స్ సంబంధించిన సునీల్, వీళ్ళ నలుగురే సుమారు ఆంధ్ర నైజాంలో సుమారు 90% థియేటర్లు వీళ్ళందరూ కూడా హస్తగతంలో ఉన్నాయి. వేరే కబంధ హస్తాలలో కొత్త డిస్ట్రిబ్యూటర్కి కానీ కొత్త వ్యక్తులకు కానీ ఖచ్చితంగా థియేటర్లకు ఇవ్వకుండా వీళ్ళే కుట్ర పన్నుతున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యించండి మనం గమనిస్తున్నాం. గతంలో అయితే అల్లు అరవింద్ కూడా ఇటు సైడ్ ఆంధ్ర సైడ్ అయితే గట్టిగానే థియేటర్లు ఉండేవి. అయితే అతను పూర్తిగా నేను తప్పుకున్నాను, ఈ కుట్రలో నేను లేనంటూ కూడా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే క్రమంలో దిల్ రాజు కూడా నాకు సంబంధం లేదు అంటూనే తన తమ్ముడిని కాపాడుకోవడానికి ఈ జనసేనకి సంబంధించిన అనుశ్రీ సత్యనారాయణ బలి చేసింది. ఆ మీటింగ్లో ప్రధానంగా ఈ అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి ఆ మీటింగ్లో ప్రధానంగా ఉండడం, అదే మీటింగ్లో ఈ శిరీష్ రెడ్డి కూడా పాల్గొనడం. శిరీష్ రెడ్డి మేము థియేటర్లకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్నాం, ఇలాగైతే కనుక 13 నాటికి కష్టమే, థియేటర్లు రన్ చేయాలన్నా కూడా కష్టమైన పరిస్థితే అని అన్నాను మాత్రమే కానీ నేను ఈ రకంగా బంధుకు పిలుపునివ్వలేదు 1వ తారీఖు నుంచి. అది కేవలం శిరీష్ రెడ్డి అన్నాడు. శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి, అతని తమ్ముడిపై ఎటువంటి నిందలు రాకుండా ఉండడానికి, అతను కాపాడుకోవడానికి, తన తమ్ముడిని సైతం కాపాడుకోవడానికి ఈ రకంగా నాపై నిందలు వేశాడు దిల్ రాజు అంటూ కూడా ఆయన చెప్పడం చెప్పి. ఇదంతా మనం గమనిస్తే ఇది ఒక కుట్ర కోణమా అని అంటే ఖచ్చితంగా ఇది కుట్ర కోణమే. ఎందుకంటే గతంలో ఆచార్యకు సంబంధించిన సినిమాకి కూడా థియేటర్లు లేకుండా చేశారు. అదేవిధంగా ఈ చిన్న సినిమా ఎవరైనా కొత్తగా డిస్ట్రిబ్యూటర్ వస్తే ఇస్మార్ట్ శంకర్ టైంలో కూడా థియేటర్లు లేకుండా చేసిన దాంట్లో ప్రధాన పాత్ర ఈ దిల్ రాజు పోషించారంటూ కూడా అనేకమైనటువంటి ఒకటి బయటపడుతుంది. దిల్ రాజు మామూలుగా కాదు, దిల్ రాజే అసలైన విలనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ పవన్ కళ్యాణ్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్న దిల్ రాజు తన అసలు రూపం బయటపడిందని అయితే ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే దిల్ రాజుకి సంబంధించిన గతంలో కూడా మనం చూసాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సినిమా టైంలో ఈ దిల్ రాజు కూడా కీలక పాత్ర వహించాడు. ఆ టైంలో ఆయన కూడా భీమ్లా నాయక్ని తక్కువ రేటుకి అమ్మాలి, 10 రూపాయలు 20 రూపాయలు పెట్టారు అంతే. రేట్లు పెంపుకోవడానికి జగన్ ప్రభుత్వం అనుమతించాలి. ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని కాపలాగా పెట్టి థియేటర్ల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులను కాపలాగా పెట్టి మరీ స్ట్రిక్ట్గా రన్ చేసిన పరిస్థితి. అదే వేరే సినిమాకి అయితే 100 రూపాయలు పైబడి 200 కూడా పైబడి అమ్ముకోవడానికి జగన్ ప్రభుత్వం అయితే అప్పుల్లో అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా గమనిస్తూ ఉంటే దిల్ రాజుకు ఎందుకని చేయాల్సి వచ్చింది? ఈ థియేటర్ల సమస్య అనేది డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఇటు థియేటర్ల యాజమాన్యం కానీ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు ఈజీగా తీసిపడేది కాదు. కానీ సమస్య పరిష్కారం చేసుకునేందుకు వేరే మార్గాలు ఉండగా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు 12వ తారీఖు రిలీజ్ అవుతుందంటే కనుక 1వ తారీఖు బంద్కు పిలుపునివ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా అండగా నిలబడ్డారు. వాళ్ళకి ఏ గొంతు నోట్లోంచి మాట కూడా రాని టైంలో వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్న అధిష్టానానికి పెద్ద హీరోలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ వీళ్ళందరూ కూడా సాగిలే పడినప్పుడు కూడా ఎవరో మాట్లాడిన టైంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే నోరిప్పాడు. ఆ తర్వాత నాని గారు కూడా నోరిప్పడం జరిగింది, అది వేరే విషయం. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు నోరిప్పడం వల్లే అది దాంట్లో ఒక థియేటర్కి సంబంధించి తర్వాత నాని గారు మాట్లాడడం ఇవంతా కొంత నమ్మకం వచ్చింది. నటులు ఎవరైతే ఉన్నారో పెద్ద హీరో అందరూ
చిరంజీవి కావచ్చు, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, డైరెక్టర్లో రాజమౌళి కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళి జగన్ గారితో ఏ రకంగా మాట్లాడారో మనందరికీ తెలిసిన విషయం. పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకే దెబ్బ కొట్టాలని సురేష్ బాబు సైతం, అటువంటి పెద్ద మనుషుల్లాగా ఉండే సురేష్ బాబు సైతం కూడా ఇందులో భాగస్వామ్యం అవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపే దమ్ము ఎవరికి ఉండదని వాళ్ళే ఒప్పుకుంటున్నారో అది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇందులో దిల్ రాజు కనుక బయటపడితే దిల్ రాజు పరిస్థితి ఏంటనేది భవిష్యత్తులో కొన్ని సందర్భాలు, సంఘటనలు మనకు ఎదురవుతాయి. అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఈ థియేటర్లకు సంబంధించిన విషయాలకు వస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే థియేటర్లకు సంబంధించిన ఒక జీవో తీసుకొచ్చి 100 కోట్లు దాటిన పైబడిన దానికే టికెట్లు పెంపు ఉంటుంది, కానీ 100 కోట్లు బడ్జెట్కి ఏదైనా సరే తక్కువ రేటుకి అమ్మాలి, జనాలకు అందుబాటులో టికెట్ ధరలు ఉండాలి, సామాన్యుడికి వినోదం అనేది చాలా తక్కువకి రావాలి, కానీ ఇంత ఎక్కువ ఖర్చు పెట్టుకుని సామాన్యులు ఎంటర్టైన్ అవ్వాల్సినంత అవసరం లేదంటూ కూడా ఒక జీవో అనేది ఏర్పాటు చేయాలి. అయితే ప్రస్తుతం ఆ జీవోని సమర్థిస్తూ కూడా ఈ నిర్మాతలు కానీ వీళ్ళందరూ నేరుగా ఎవరైతే నటులు ఉన్నారో వాళ్ళు రావడం కాదు, దీనికి సంబంధించిన నిర్మాణ సారథ్యం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి సంఘాలు, ఎవరైతే సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల సంఘం కావచ్చు, ఈ ఎగ్జిబిటర్ల సంఘం కావచ్చు, అంటే సినిమా థియేటర్ల యాజమాన్యులు కావచ్చు, ఎగ్జిబిటర్లు, అదేవిధంగా ఈ ఎవరైతే ఉన్నారో నిర్మాతలు కావచ్చు, వీళ్ళ మాత్రమే వచ్చి అడగాలి ప్రభుత్వాన్ని రేట్లు పెంచుకోవాలంటే. అంతేగాని నటీనటులు వచ్చి అడిగే ప్రసక్తి అయితే ఉండదు, వాళ్ళు రావడానికి కుదరదు. ఎవరో ఇండివిజువల్గా పర్సన్స్ వచ్చేసి మా సినిమాకి రేట్లు పెంచడం అంటే కుదరదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. గతంలో ఏదైతే సినిమాకి సంబంధించి ఇది ఒక వ్యాపారం, ప్రైవేట్ వ్యాపారం, దీంట్లో రాజకీయానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం ఏముందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలా చెప్పిన వ్యక్తి మరి ఎలా చేయడం ఏంటి అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఒకటి గమనించాలి, ఏదైతే సినిమా ఇండస్ట్రీని తన ఇండస్ట్రీగా భావించారో, ఏదైతే సినిమా వాళ్ళని తన వాళ్ళుగా భావించారు, వాళ్ళకి ఆ రోజు ఎవరో మాట్లాడకపోయినా అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారి మీదే కుట్ర పనితే మరి ఆయన ఏం చేస్తారు? వీళ్ళందరినీ కూడా ఈ సినిమా థియేటర్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపడుతున్నారు. సినిమా థియేటర్లకు సంబంధించిన తనిఖీలు, ఫుడ్కి సంబంధించిన కానీ, రేట్ల మీద కానీ, కారు పార్కింగ్ల మీద కానీ, బైక్ పార్కింగ్ మీద వీళ్ళు ఎంత వసూలు చేస్తారు. మామూలుగా అయితే పార్కింగ్కి రూపాయి కూడా వసూలు చేయని పరిస్థితి, వసూలు చేయకూడదు. అయినా సరే ఆ జీవంతంగా దొరికి ప్రతి థియేటర్ దగ్గర పార్కింగ్ కూడా వసూలు చేసే పరిస్థితి అయితే అన్ని చోట్ల ఉంది. ఈ క్రమంలో ఈ సామాన్యుడు థియేటర్ ప్రేక్షకులు వచ్చిన జోబులు చిల్లు పడుతున్నాయి. ఒక్కొక్క పాప్కార్న్ 200, 300, మల్టీప్లెక్స్లో 700 కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం ఆపాలి, థియేటర్లో దోపిడీని ఆపాలి. ఈ థియేటర్ల దోపిడీ ఆపితేనే ఎంతో కొంత వెసులుబాటు ఉంటుందంటూ కూడా ప్రస్తుతం అయితే చర్యలు చేపడుతుంది. ఎవరైతే థియేటర్ల యాజమాన్యులు పవన్ కళ్యాణ్ గారి సినిమాని మూసేయాలంటున్నారు, వాళ్ళ మీదే ఇప్పుడు ఎవరిని కెలకూడదో వాళ్ళు కెలికినట్టు అయ్యింది. వాళ్ళ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల మాదిరి అయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అన్నం పెట్టినోడిని, సహాయం చేసినోడిని తొక్కాలని చూస్తే, కుట్ర పన్నితే, వెన్నుపోటు పొడిస్తే దిల్ రాజు లాంటి, సురేష్ బాబు లాంటి వ్యక్తులు కూడా మరి పరిణామాలు ఈ రకంగానే ఉంటాయంటూ కూడా క్లియర్ కట్గా కనబడుతుంది. థ్యాంక్ యూ.